హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. అయితే ప్రెజెంట్ మంచు మోహన్ బాబు గారు ఏవైతే తిరుపతిలోని స్కూల్స్ అండ్ కాలేజెస్ ఆయన ఆధ్వర్యంలో ఉన్నాయి కదా. అండ్ గతంలో కూడా మనం చూసుకుంటే లక్ష్మీ మంచు గారు కావచ్చు, లేకపోతే విష్ణు గారు కావచ్చు, మోహన్ బాబు గారు కావచ్చు, అక్కడున్న విద్యార్థులందరికీ ఏమంటారు చాలా తక్కువ ఫీజెస్లోని విద్యను కల్పిస్తున్నామని, వాళ్ళ బంగారు భవిష్యత్తుని తీర్చిదిద్దుతున్నాం అన్నట్టు కూడా చెప్పుకొస్తూ ఉన్నారు. కానీ ఈ రోజు కానీ చూసుకుంటే అందులో చదివే పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ అసోసియేషన్కి సంబంధించి ఫీజెస్ చాలా అధికంగా వసూలు చేస్తున్నారు. అండ్ మొత్తం కూడా ట్రావెలింగ్ కావచ్చు, ఏదైనా సరే పిల్లల్ని నించోబెట్టి తీసుకొస్తున్నారు. సో ఇది ఏంటి అని అడిగితే బౌన్సర్లు పెట్టి బెదిరిస్తున్నారు అని చెప్పి కూడా ఇవాళ ఫిర్యాదు చేస్తున్నారనమాట. సో ఇదే ఇష్యూ మీద మాట్లాడడం ఇవాళ మనతో పాటు చిట్టుబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్ అసలు ఈ ఫీజెస్ అన్నవి ప్రతి స్కూల్స్లో కూడా ఉన్నవే. అయితే ముఖ్యంగా మంచు మనోజ్ గారు విష్ణు అంటే మోహన్ బాబు గారు కానీ చూసుకుంటే గతంలో కూడా ఈయన చాలా స్టేట్మెంట్స్ పాస్ చేశారు. స్టూడెంట్స్ని చాలా ఆప్యాయంగా చూసుకుంటున్నట్టు, ఫీజెస్ కూడా అందరికీ అంటే మధ్యతరగతి వాళ్ళకి కూడా తక్కువ ధరలోనే విద్యను అందిస్తున్నట్టు లక్ష్మి గారు కావచ్చు. అంటే ఛాన్స్ దొరికినప్పుడల్లా వాళ్ళు ఎక్కడికైనా చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇవాళ వాటన్నిటికీ విరుద్ధంగా పేరెంట్స్ అందరూ బయటకు వచ్చి ఫీజెస్ చాలా అధికంగా తీసుకుంటున్నారు అని చెప్పడం. అందరూ కాదమ్మా, ఊరినే ఒకళ్ళిద్దరు ఎవరో ఇద్దరు ముగ్గురు చేసి దాన్ని మీరు అందరూ 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 కాలేజీ ఇవన్నీ ఊరినే బిల్డప్ మ్యాటర్లు. అక్కడ ఏమి ఆయన చేస్తున్న 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు పిల్లలకి. 25% నేను చెప్తే కూడా ఎవరో ఇద్దరిని పేదవాళ్ళు ఒక మంగళి వాళ్ళ కొడుకు పిల్లాడు బాగా చదువుకున్నాడు, అదే డబ్బులు కట్టుకుంటాను లేకపోతే ఫ్రీ సీట్ ఇచ్చాడు రీసెంట్గానే. సో ఒక 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాడు. ఇప్పుడు డ్రెస్ కోడ్ అనేది డ్రెస్సు అక్కడే కొనాలని అన్ని కాలేజీలు అని ఎందుకు అంటారు? దానికి ఒక పర్పస్ ఉంది. ఎవరి కాళ్ళు మీరు కొనుక్కురండి అంటే కలర్స్ డిఫరెన్స్ వస్తాయి. ఒకే కలర్లో ఒకే చోట ఒకళ్ళు కొనరు. సో కలర్స్ డిఫరెన్స్ వస్తాయి. యూనిఫామ్ అనేది ఒకళ్ళు ఒక కలరు, ఒక లైట్ బ్రౌన్ కలర్ అనుకో, ఒక లైట్ బ్రౌన్ ఉంటాడు, ఒక డార్క్ బ్రౌనే కదా ఈ డ్రెస్ వేసుకుంటే. సో ఆ యూనిఫామిటీ కోసం ఒకే చోట కొనాలి. ఆ ఒకే చోట బయట కాకుండా వీళ్ళ కాలేజీలోనే అమ్ముతున్నారు. అన్ని స్కూల్స్లో జరిగాయి, అన్ని కాలేజీలో జరిగాయి. ఎందుకంటే ఆ యూనిఫామిటీ కోసం అని. అక్కడేమి డబ్బులు సంపాదించడానికి కాదు. యూనిఫామ్ వీళ్ళు బయట కొన్నా అంతే అవుద్ది, ఇక్కడ కొన్నా అంతే అవుద్ది. అది ఆ పద్ధతిలో చేస్తున్నారు. బస్సులు క్రౌడ్ ఉంటుంది. కొత్తగా బస్సులు ఎప్పుడు ఆ టైంకి అన్ని బస్సులు ఉన్నాయి, స్టూడెంట్స్ సరిపడ బస్సులు ఉన్నాయి. అక్కడ బస్సులో నుంచి ఒకసారి లేటుగా జాయిన్ అయ్యేవాళ్ళు బస్సుల్లో నుంచోవాల్సి వస్తుంది. 32 సీట్లు ఉంటే 1000 మందికి 32 సీట్లకు ఒక బస్సు అని పెట్టలేం కదా. పెట్టగలరా? అంతమంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు బస్సెస్ కూడా వాళ్ళకి తగ్గట్టే పెట్టాలి కదా. బస్సులు పెట్టలేరు కమ్మా. ఏ స్కూల్ కూడా 1000 మంది స్టూడెంట్స్ ఉంటే 32 మందికి ఒక బస్సు అని పెట్టగలరా? ఎన్ని బస్సులు పెట్టాలి? 32 మంది అంటే 100 బస్సులు పెట్టగలరా? ఏ స్కూల్ అయినా పెట్టగలరా? పెట్టలేరు. అది కామన్ సెన్స్గా ఆలోచించుకోవాలి మనం. ఊరినే ట్రోలింగ్ చేయడానికి ఎవడో వాళ్ళ వెనకాల ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఏంటంటే ఫీజెస్ ఇస్తున్నారు కదా సార్, వెహికల్స్ కన్నట్టు ప్రతి వాళ్ళు తీసుకుంటున్నారు కదా, మరి ఇంత అని చెప్పి మరి సీట్స్ లేనప్పుడు అడగడం తప్పు లేదు కదా. మోహన్ బాబు తోటి కాదు, మోహన్ బాబు ఒక్కడు వసూలు చేయట్లా. అన్ని స్కూల్స్, అన్ని కాలేజెస్ అన్నీ చేస్తున్నాయి. బస్ ఫీజు వాళ్ళు వసూలు చేస్తారు. బస్సులో కొంచెం నుంచోవాల్సి వచ్చిందంటే నుంచోవాలి రావాలి. మామూలు బస్సులో వెళ్ళినప్పుడు నుంచోవాల్సి లేదా క్రౌడ్ మొత్తం ఒకేసారి ఒక్కోసారి అవుద్ది 10 మంది పిల్లలు ఎక్కుతారు, తర్వాత 5 మంది తర్వాత ఎక్కుతారు. ఒకేసారి 15 మంది వస్తే తర్వాత రండి అంటే మమ్మల్ని ఎక్కించుకోలేదని మళ్ళీ చేయరా? ట్రిప్పుల్ లెక్క తీసుకెళ్తూ ఉంటారు కదా, ఫస్ట్ ట్రిప్ సెకండ్ ట్రిప్ ట్రిప్పుల్ లెక్క తీసుకెళ్తూ ఉంటారు. ఒక్కోసారి ఏంటంటే ఒక ట్రిప్ వెళ్ళినప్పుడు వాళ్ళు గబుక్కు లాస్ట్ మినిట్లో పరిగెత్తుకుంటూ వస్తారు. మీరు ఎక్కద్దు అంటే లేదు సార్ అంటే ఎక్కించుకుంటారు. ఆ 15 మంది ఎక్కితే లాస్ట్ మినిట్లో క్రౌడే ఉంటుంది. సో ఇవన్నీ క్వైట్ బట్ న్యాచురల్గా జరిగే చిన్న చిన్న ఇష్యూలు. ఇట్లేదో పెద్ద ఎవరో వెనకాల ఉండి ప్రోత్బలం చేసి ఎవరో వెనకాల ఉండి చేస్తున్న కార్యక్రమంగా కనపడుతుంది తప్పితే ఇది అక్కడ మంచి పనులు చేసి అక్కడ కిచెన్ బ్రహ్మాండం. నేను వెళ్ళి చూసి వచ్చాను కూడా, నేను కళ్ళారా చూశాను. అక్కడ బ్రహ్మాండమైన కిచెన్. అసలు ఫారెన్ ఎక్విప్మెంట్ తోటి ఏర్పాటు చేస్తుంది. మామూలు కిచెన్ కాదు, కట్లు పొయ్యిలు కావు. చూస్తే క్లీన్గా నీట్. ఎనీ టైమ్ యూ గో టు కిచెన్ దేర్ పక్క బ్యూటిఫుల్గా ఒక 5 స్టార్ హోటల్ కిచెన్ లాగా ఉంటుంది. అంత నీట్గా ఉంటే ఫుడ్ బాగాలేదని ఇంతవరకు ఎప్పుడు లేదు. అందులో మోహన్ బాబు ఫుడ్ విషయంలో పర్టికులర్గా హీ విల్ టేక్ ఇంట్రెస్ట్. ప్రతిరోజు తను చెక్ చేస్తాడు, తను చూస్తాడు
ఎవరిని ఎవరో వర్కర్స్ మీద వదిలిపెట్టి మేనేజర్ మీద వదిలిపెట్టుకాడు. తను అక్కడే ఎక్కువ టైం ఉండేది కూడా ఎవ్రీ టైం హీ యూస్ టు నేను ఉన్నాను కలరా చూస్తాను తను వెళ్ళటం విజిట్ చేయటం ఇదేంటి కరెక్ట్ చేయండి ఇది కరెక్ట్ అని ఎప్పటికప్పుడు ఎవ్రీ డే. ఇట్స్ నాట్ ఏ మంత్లీ వన్స్ 6 monthsకి ఒకసారి కాదు, ఎవ్రీ డే అతను మార్నింగ్ లేవగానే డ్యూటీ లాగా పెట్టుకుంటాడు. ఒక కిచెన్ సైడ్ వెళ్ళి ఆ బండి ఉంటుంది అక్కడే లోపల తిరగడానికి ఒక ఆ బండిలో వెళ్ళిపోయి ఒకసారి అన్ని విజిట్ చేసి వస్తాడు. సో ఇవన్నీ పక్కకు మోహన్ బాబు తిండి దగ్గర కక్కుర్తి పడతాడు, తిండి పెట్టాలి, తిండి పెట్టాలి, డబ్బులు కక్కుర్తి, ఇవన్నీ చిల్లర మాటలు. మోహన్ బాబు చరిత్ర తెలిసిన వాళ్ళు, మోహన్ బాబు విషయం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఆ మాట మాట్లాడదు. ఎవరో మరి ఓకే సార్, మీరు అన్నది కరెక్ట్ అనుకుందాం ఒక సెకండ్ మనం. మరి అంతా ఆయన పిల్లల పట్ల అంతలాగా ఆలోచించేటప్పుడు ఇవాళ ఎందుకని మరి పేరెంట్స్ బయటకు వచ్చి ఆయన కంప్లైంట్స్ చేస్తూ ఉన్నారు? ఎవరో వెనకాల ఉండి పుష్ చేస్తున్నారు బదనాం చేయడానికి, అంత తప్ప ఇంకేం లేదు. ఇప్పుడు మోహన్ బాబుకి యాంటీ గ్రూప్ ఉన్నారు, లేనోళ్ళు లేరు. ప్రతి విషయానికి ఇప్పుడు దీనికి లక్ష్మికి సంబంధం ఉంది, మంచు లక్ష్మికి సంబంధం లేదు. ఇది ఓన్లీ మోహన్ బాబు అండ్ విష్ణు తప్పితే వీళ్ళు ఎవరికి, మిగతా వాళ్ళు ఎవరికి వచ్చి వాళ్ళు గెస్ట్గా వస్తారు. వాళ్ళు చక్కగా ఎప్పటికప్పుడు వెళ్ళటం, స్టూడెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు సరదాగా. వాళ్ళకి ఒక స్టూడెంట్స్ కూడా ఒక వచ్చారు, మంచు విష్ణు వచ్చారు, మాట్లాడారు, లక్ష్మి వచ్చింది మాట్లాడింది, ఇలా వాళ్ళు ఒక ఆనందపడతా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంతే. ఎందుకంటే నాకు బాగా తెలుసు కనుక నేను బాగా వెళ్ళాను, చూశాను. అయితే అలా ఆ ప్లేస్ అసలు ఆ ఎన్విరాన్మెంట్ మాత్రం చూస్తే, ఎన్విరాన్మెంట్ చూస్తే మొత్తం ఆ కాలేజ్ ఎన్విరాన్మెంట్ బ్రహ్మాండమైన ఒక ఆశ్రమం లాగా ఉంటుంది. నీటి చెట్లు గిట్లు మొత్తం వాతావరణం ఎక్కడ పొల్యూషన్ లేకుండా అంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉంటే తను అందుకనే ఎక్కువ టైం అక్కడ స్పెండ్ చేస్తాడు. సినిమాలు కూడా మానుకున్నాడు. సినిమాలు కూడా తప్పనిసరి అయితే తప్పితే వేరే సినిమాలు కూడా మానుకుని తను ఆ విద్యాలయం భగవంతుడు నాకు ఇచ్చాడు, ఇవాళ ఛాన్సలర్ అయ్యాను. తను ఛాన్సలర్ ఇవాళ కులాధిపతి కులపతి అయినాక భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం. ఒక స్కూల్ టీచర్గా ఉన్న మా నాన్న నుంచి నేను ఇవాళ ఒక విశ్వవిద్యాలయానికి కులపతి అవ్వటం భగవంతుడి ఆశీర్వాదం. అందుకని నేను దీన్ని పవిత్రంగా చూసుకోవాలి. అన్ని సినిమాలు కూడా వదులుకుని సినిమాలు కూడా చేయకుండా తను దాని మీదే ఉన్నాడు. దాన్ని ఎవడో ఉంటారు కదా, ఎవరి కాళ్ళకి ఊరినే కోడిగుడి మీద ఎంట్రుక లెక్క పెట్టినప్పుడు ఎవరో ప్రోత్సాహం వెనకాల వచ్చి ఎవరో పుష్ చేసి వాగమంటారు. వీళ్ళు స్టూడెంట్స్ అడిగేటప్పుడు అసలు ఇలా జరుగుతుంది అని చెప్పి స్టూడెంట్స్ అడిగేటప్పుడు బౌన్సర్లను పెట్టి బెదిరిస్తున్నారు అన్నారు. మరి బౌన్సర్లు ఎందుకు పెట్టారు? ఎవరు చెప్పాడు అన్నమాట? బౌన్సర్లు పెట్టి బెదిరించారు, పిచ్చి వాగుడు. స్టూడెంట్సే అంటున్నారు కదండి. అదే చెప్తా, ఎవరు బౌన్సర్లు. ఇప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చావు, నా దగ్గరకు 15 మంది వచ్చారు, వచ్చినప్పుడు బౌన్సర్లు కంట్రోల్ చేస్తారు అటు. అవును, స్కూల్లో అసలు బౌన్సర్లు పెట్టచ్చు అంటారా? ఎందుకు పెట్టరు? అల్లర్లు జరగకుండా ఉండడానికి. అల్లర్లు జరుగుతూ ఉంటే ప్రధాని పోలీసులు పిలుచుకోలేదు కదా. స్టూడెంట్స్ అన్నాక డెఫినెట్గా ఏదో ఒక జరుగుతూ ఉంటుంది. కానీ ఏ స్కూల్లో కూడా బౌన్సర్లు పెట్టరు కదా సార్. మరి అలాంటప్పుడు ప్రిన్సిపల్ ఎందుకు, టీచర్స్ ఎందుకు? బౌన్సర్లు అంటే సెక్యూరిటీని పెడతారమ్మా ఏ స్కూల్ అయినా. ఇది సెక్యూరిటీనే. సెక్యూరిటీకి వీళ్ళు బౌన్సర్లు అని పేరు పెడితే దానికి ఏం చెప్తాం? బౌన్సర్లు కాదు, సెక్యూరిటీని వీళ్ళు డెఫినెట్గా వస్తారు, అడ్డుకుంటారు, వెనక తోస్తారు. ఆ తోసి దాన్ని బౌన్సర్ తోటి కొట్టి ఎక్కడ ఒక్కడిని చెప్పను, ఒక్క ఫోటో ఒక్క సాక్షి చూపించమని బౌన్సర్ నన్ను చేసుకున్నాడని. ఉనే బౌన్సర్లు అడ్డుకుంటారు, బౌన్సర్లు ముందు వస్తారు. బౌన్సర్లు కారాడు అంటే మోహన్ బాబు ఆర్టిస్టు కనుక బౌన్సర్లు అని పేరు, ఆర్టిస్టులకు ఉంటారు బౌన్సర్లు. ఇక్కడ బౌన్సర్లు కాదు, సెక్యూరిటీ స్టాఫ్. సెక్యూరిటీ స్టాఫ్ టోటల్గా సెక్యూరిటీ స్టాఫ్ పెట్టుకున్నాను ఉండాలి. అంత పెద్ద వ్యాస్ట్ ఏరియా అది. అక్కడ కొంచెం ఇప్పుడు ఊర్లో కలిసిపోయేదారుగా పెట్టినప్పుడు, ఆ స్కూల్కి పెట్టినప్పుడు ఊరికి అవతల మొత్తం సెక్యూరిటీతో కూడా మొత్తం ఏమి జంతువులు కానీ ఇంకోటి రాకుండా ఉండకు సెక్యూరిటీ పెట్టుకోవాలి కదా. అంత పెద్ద వ్యాస్ట్ ఏరియాలో కట్టాడు ఆ రోజుల్లో, అప్పుడే కట్టాడు. అప్పుడు ఇంత లేదు, ఇప్పుడు బాగా దగ్గరికి ఆ స్కూల్ వల్ల ఆ ఏరియా అంతా డెవలప్ అయింది. ఆ ఏరియా అంతా డెవలప్ అయ్యి మంచి పెద్ద సెంటర్ అయింది. ఇదివరకు లేదు అది. సో అదంతా డెవలప్మెంట్ అంతా జరుగుతుంది. అక్కడ సెక్యూరిటీ కావాలి. నువ్వు పెట్టినా నేను పెట్టినా కూడా సెక్యూరిటీ పెట్టుకోకుండా నడపలేము. అంతమంది స్టూడెంట్స్, అంతమంది ఊరవతలు గొడవ. ఇందులో ఆయన రాజకీయాల్లో ఉన్నాడు, సినిమాల్లో ఉన్నాడు, డెఫినెట్గా ఉంటుంది. సెక్యూరిటీ పెట్టుకోవాలి. సెక్యూరిటీ పెట్టాడు, సెక్యూరిటీ ఆపుతారు. 10 మంది గబుక్కును 15 మంది కలిసి ముందుకు దూకుతా ఉంటే ఆపరా వదిలేస్తారా? వెళ్ళండి మీద పడండి అంటారా? ఇప్పుడు అక్కడ ఉన్న పరిసరాలని, లేకపోతే బౌన్సర్స్ వాళ్ళు కాదు సెక్యూరిటీ అని చెప్తున్నారు కదా, ఇదంతా కూడా మీరు ఎన్నేళ్ల క్రితం వెళ్ళి చూసి వచ్చారు సార్? నేను ఎవ్రీ ఇయర్ వెళ్తాను. మొన్న కూడా వెళ్ళాను నేను.
లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ కూడా వెళ్ళాను నేను. సో అది అప్పటి నుంచి కాలేజీ కట్టిన కాడ నుంచి అప్పుడప్పుడు నేను 2 సార్లు, ఒకసారి ఫ్రెషర్స్ డేకి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచారు. మొన్న ఒక దీనికి నేను గోపాల్ కొంతమందిని పిలిచారు, మేము వెళ్ళాం. అప్పుడప్పుడు వెళ్తూనే ఉంటాను. నా మోహన్ బాబుతో రెగ్యులర్గా టచ్లో ఉంటాను. నాకు తెలిసిన వాళ్ళు ఎవరో పాపం వాళ్ళు ఒక మంగళి వాడి కొడుకు బాగా చదువుతున్నాడు, డబ్బులు లేవు అని కట్టుకోలేడంటే మోహన్ బాబుకి నేనే ఫోన్ చేసి మాట్లాడాను. బాబు ఇట్లా ఉంది, మంచి పిల్లాడు, బాగా మంచి మార్కులు వచ్చినాయి, కథకి బంగాళ వాళ్ళ పిల్లాడు పాపం ఆ స్థాయిలో కట్టుకోలేడు అంటే ఇమ్మీడియట్గా పంపించమన్నాడు. అప్లికేషన్ పంపించమన్నాడు, పంపించాడు, సీట్ ఇచ్చాడు. ఇది ఫ్రీ సీట్ కింద. అట్లా అంత 25% ఫ్రీ సీట్ ఇస్తున్న వాళ్ళు ఈ యూనివర్సిటీలు ఏ యూనివర్సిటీ ఉంది చెప్పండి? 25%. ఓకే సార్, మరి అంత సేవ చేస్తున్న ఆయన 25% వరకు ఆయన ఫీజులు తీసుకోకుండా సీట్ ఇస్తున్న ఆయన గురించి మరి కొంతమంది పేరెంట్స్ ఈరోజు సోషల్ మీడియాలోని వీడియోస్ చేసి పెట్టడం కూడా నేను చూశాను. ఆ ప్రెసెంట్ అక్కడ యూనిఫామ్కి 10,500 వరకు కూడా ఛార్జ్ చేస్తున్నట్టు. యూనిఫామ్కి ఖచ్చితంగా డబ్బులు ఒకే చోట ఇక్కడే కానీ తీసుకోవాలి. 10,000 ఉంటుందా సార్? యూనిఫామ్ 10,000 ఉంటుందా? ఎందుకు ఉంటుంది సార్? ఏ ప్రైవేట్ స్కూల్ అయినా సరే చూడమ్మా, ప్యాంటు, షర్టు, షూసు, కోటు, మళ్ళీ స్పోర్ట్స్ డ్రెస్సు స్పోర్ట్స్కి వేరే డ్రెస్ ఉంటుంది, ఈ స్కూల్ యూనిఫామ్కి వేరే డ్రెస్ ఉంటుంది అని ఉంటే 10 ఎందుకు ఉంటుంది? వాళ్ళు ఒక జత కొంటే 3,000 అవుద్ది అవదా? అంటే ఏదో ఒక చెత్త క్లాత్ మెటీరియల్ కొనేసి 1 ఇయర్ ఉండాలి డ్రెస్సు. ఆ డ్రెస్సులు 1 ఇయర్ ఉండాలంటే హై క్వాలిటీ డ్రెస్సే ఇస్తారు. ఎందుకంటే మామూలు డ్రెస్ అయితే చినిగిపోతే వాళ్ళు మళ్ళీ కొనుక్కోవాలి. 5,000కి 6,000కు మెటీరియల్ కొంటే ఇవాళ క్లాత్ మెటీరియల్ ఎంత పెరిగింది చూడకుండా మేము 3 ఏళ్ల క్రితం 7,000కి కొనేవాళ్ళం, ఇప్పుడు 10,000 కొన్నామంటే బుద్ధి తక్కువ మాటలు. మరి ఇప్పుడు 10,000 పెట్టుకోలేని స్తోమత లేని వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళు బయట కొనుక్కుంటే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎందుకని యాక్సెప్ట్ చేయరు? స్తోమత లేని వాళ్ళకి ఫ్రీ ఉంది, 25% ఫ్రీ. ఆ స్తోమత లేని అందులో యూనిఫామ్ కూడా ఫ్రీగా ఇస్తారు. 25% ఫ్రీ వాళ్ళకి. 25%లో వెళ్ళాలి. మీరు స్తోమత లేని వాళ్ళు దాంట్లో 25%లో మీరు ఇమిడితే అందరికి ఇవ్వలేరు కదా. 25% అంతే. 1000 మంది అంటే 250 మంది ఫ్రీ. ఆ 250లో నేను ఇంక్లూడ్ అయితే నీకు ఫ్రీ వస్తుంది. లేనప్పుడు నువ్వు డబ్బులు నేను కట్టుకుంటాను అని చెప్పి వచ్చి ఇవాళ నేను కట్టుకోవాలా అని అంటే పిచ్చి మాటలు కావు. నేను ఎవడు రమ్మన్నాడు? ముందు నువ్వు అన్నీ తెలిసేగా వచ్చావు. నీకు ఫ్రీ కాదు. నీ ఉద్యోగం, మీ నాన్నగారు ఇంకోళ్ళు వ్యాపారంలో ఉన్నారు, మీ ఉన్న ఫ్రీ కాదు మీరు కనుక మీరు డబ్బులు కట్టాలని తెలిసేగా కట్టావు. ఇవాళ సడన్గా ఎందుకు మొదలెడుతున్నావు? ఎవడో వెనకాల గుచ్చి నేను కెలికి వెళ్ళి మాట్లాడండి, బదనాం చేయాలి. ఈర్ష్యకు ఒక మోహన్ బాబు అంతటి విశ్వవిద్యాలయం ఒక కులపతిగా ఎదిగాడు, కులపతిగా ఒక వైస్ ఛాన్సలర్ ఆఫ్ యూనివర్సిటీ. అది ఈ గిట్టని వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ గిట్టని వాళ్ళు ఎవరినో పిల్లలు రెచ్చగొట్టి వాళ్ళ పేరెంట్స్ రెచ్చగొట్టి ఈ పేరెంట్సేగా బతిమాలను వచ్చింది. వాళ్ళు ఎవరో మాట్లాడి ఈ పేరెంట్సే మాకు సీట్ కావాలి, మా అబ్బాయికి సీట్ కావాలి, మీ కాలేజ్ బ్రహ్మాండం అంటే మీ స్కూలు బ్రహ్మాండమైన స్కూలు, ఇంత ఎన్విరాన్మెంట్, ఈ తోటలు గీటలు, పిల్లలు ఇక్కడ చదివితే చాలా ప్రశాంతంగా ఉంటారు, మీరేగా ఎగబడి వచ్చింది. సార్ బయట కొన్ని కంపెనీస్కి అంటే కొన్ని షాప్స్కి వీళ్ళు లింకప్ అయి ఉంటారు కదా. యూనిఫామ్ ఒకవేళ స్కూల్లోని అవైలబుల్గా లేకపోయినా బయట మీరు తీసుకోవచ్చు అని చెప్పి కూడా లింకప్ చేస్తూ ఉంటారు కదా. లేదమ్మా, ఎక్కడ మీకు తెలుసుకోండి. ఎందుకంటే మేము చదివిన స్కూల్స్ కూడా అట్లనే ఉండేవి కదా. వదిలేయి. ఇప్పుడు ఏ స్కూల్ అయినా ఇక్కడే ఉన్నాయి 4-5. ఏ కాన్వెంట్లో అడగండి. వాళ్ళ స్కూల్లోనే కొనుక్కోవాలి, లేదంటే వీళ్ళు చెప్పిన షాప్లోనే కొనాలి. వీళ్ళు చెప్పిన షాపులో ఒకే యూనిఫామ్ డ్రెస్ ఉంటుంది. కానీ ఇక్కడ చెప్పిన షాపులో మళ్ళీ వీళ్ళు ఎక్కడికో వెళ్ళి కొనుక్కురావడం కాకుండా ఇక్కడ స్కూల్లోనే పెట్టారు. స్కూల్ అదే వ్యాపారం, దాని మీద డబ్బులు సంపాదించడానికి కాదు, దాని మీద రూపాయలు సంపాదించాలని కాదు. ఒకే యూనిఫామ్ ఉండాలి. మొత్తం 1000 మంది పిల్లలు నుంచుంటే 1000 మంది ఒకే రంగులో కనపడాలి. మధ్యలో ఒకళ్ళు లైట్ కలరు, ఒకళ్ళు డార్క్ కలరు బయట కొనుక్కోమన్నా మనం చేస్తాం. పర్వాలేదు, ఏముంది, ఇది బ్రౌనేగా అది బ్రౌనేగా, మనం తెలియదు మన జనాలు. ఇది బ్రౌనే అది బ్రౌనే కాదనేది ఏముంది, కాదంటారా అని ఈజీనెస్ ఉంటుంది. అది కాకుండా ఉండాలి. ఖచ్చితంగా ఒకే యూనిఫామ్ ఉండాలంటే వాళ్ళు చెప్పే షాపు, లేకపోతే వాళ్ళ దేశం మొత్తం ఇదే జరుగుతుంది. దేశం మొత్తం ఎందుకంటే యూనిఫామ్ ఎందుకు చేస్తున్నారంటే వ్యాపారం అనే తప్పుడు మాటలు, వ్యాపారం కాదు అది ఒక యూనిఫామిటీ ఉండాలి.
కాలేజ్ అనగానే పిల్లలు అనగానే వచ్చారంటే మొత్తం యూనిఫామ్ కనపడాలి. అప్పుడు ఎందుకు యూనిఫామ్ ఊరినే కాదు, యూనిఫామ్ కూడా ఎందుకు తారతమ్యాలు తెలియకుండా ఉంటాయి. ఎవరు క్రిస్టియను, ఎవరు హిందూ, ఎవరు కమ్మ తెలియకూడదు, ఎవరు కమ్మ, ఎవరు కాపు, ఎవరు రెడ్డి తెలియకూడదు, ఎవరు క్రిస్టియను, ముస్లిము, హిందూ తెలియకూడదు. అందరూ ఒకే రూపంలో ఒకే డ్రెస్లో అందుకని యూనిఫామ్ అనేది పెట్టబడింది అసలు. లేకపోతే యూనిఫామ్ ఎందుకు పెట్టారు అన్ఈవెన్నెస్ లేకుండా, ఇవి తారతమ్యాలు లేకుండా, డబ్బున్నవాడు లేనివాడు, డబ్బున్నవాడు ఇప్పుడు ఎవరికాడ కొనుక్కున్నాం అనుకో, డబ్బున్నవాడు అదే కలర్లో ఊలెన్ డ్రెస్ కొనుక్కుంటాడు, డబ్బు లేనాడు మామూలు కాటన్ వేసుకుంటాడు. పక్కన కనపడితే ఎలా ఉంటుంది ఒకే డ్రెస్సులు. అందుకని ఈ పెట్టేది వాడు డబ్బున్నవాడు కొంచెం రూపాయి ఎక్కువ పెట్టి మంచి కాస్ట్లీ ఐటమ్, అదే కలర్లో కాస్ట్లీ కొంటాడు. పక్కనే పిల్లాడు మామూలు కాటన్లో కొనుక్కుంటాడు. ఎవరినైనా కొనుక్కోమంటే వాళ్ళు అలా కొనుక్కుంటారు. అందుకని అలా కాకుండా ఒక యూనిఫామ్, ఇది సిస్టమ్. యూనిఫామ్ ఎందుకు పెట్టారంటే అది కూడా తెలుసుకోకుండా యూనిఫామ్ అక్కడే కొనమంటున్నారు, ఇవన్నీ పిచ్చి మాటలు. బస్సులు ఎక్కువ ఉన్నాయంటే బస్సులు 1000 మందికి 1000 మందికి అంటే 100 మందికి 3 బస్సులు వేస్తే 1000 మందికి ఎన్ని బస్సులు వేయాలి? 30 బస్సులు వేస్తారు. ఏ స్కూల్ అయినా ఏ కాలేజ్ అయినా 10 బస్సులు లేకపోతే 12 బస్సులు ఉంటాయి. ఆ 10 బస్సుల్లోనే 2 ట్రిప్పులు వేస్తారు. ట్రిప్పులు వేసేటప్పుడు ఒక్కోసారి ఒక చోట 10 మంది ఎక్కాల్సింది, 10 మంది నెక్స్ట్ ట్రిప్పులు రావాల్సిన ముందు వస్తారు. ముందు వచ్చేసి ఒక్కొక్క ట్రిప్ ఎంటీగా వస్తుంది. రావాల్సిన రాకపోతే ఫుల్ బస్సు రావాల్సింది 40 మంది వస్తారు. మేము ఇవన్నీ మామూలు రెగ్యులర్ ప్రాసెస్లో అప్పుడప్పుడు కొంతమంది స్టూడెంట్స్ లేట్గా వస్తారు. లేట్గా రావటం, బండి వెళ్ళే ఫుల్గా వెళ్తున్న బండి ఆపి డ్రెస్ చూసినాక తప్పదు. ఆపినాక లేదయ్యా ఫుల్గా ఉందంటే ఉంటారా? లేదు సార్ టైం అయిపోద్ది అని ఎక్కించుకుంటారు. అప్పుడు 20 మంది ఎక్కువ లోడ్ అవుతారు, ఓవర్ ఎక్కువ అవుతారు కదా. అది ఇవన్నీ రెగ్యులర్గా మామూలుగా జరిగే విషయాలు. వీటిని వేలెత్తి చూపి ఇది వ్యాపారం చేస్తారు. ఆ టైం ఇష్టం వచ్చినట్టు ఇవాళ యూనివర్సిటీ ఇట్స్ నాట్ ఏ ప్రైవేట్ స్కూల్. ఒక యూనివర్సిటీ అయిన తర్వాత, యూనివర్సిటీ అనే రికగ్నిషన్ అయిన తర్వాత అకార్డింగ్ టు రూల్స్ అండ్ నార్మ్సే కట్టాలి ఫీజులు. ఇష్టం వచ్చినట్టు మోహన్ బాబుకి ఇష్టం వచ్చినట్టు, విష్ణుకి ఇష్టం వచ్చినట్టు మీరు అంత కట్టండి అంటానికి లేదు. ఒక సిస్టమ్ ఉంటుంది. కొన్ని గవర్నమెంట్ వీళ్ళ కోటా ఉంటుంది. వీళ్ళ కోటా వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే ఇది ఉంటుంది. దాని ప్రకారమే కట్టించుకుంటారు. వీళ్ళ పర్సనల్ కోటా, వీళ్ళ కాలేజీకి ఇచ్చే కోటా అది కూడా తగ్గించేశారు ఈ మధ్య. ఆ కోటాని ఆ డిమాండ్ ఉన్న సిఎస్సి వాటికి అన్ని డిమాండ్ ఉన్న చోట వాళ్ళు కొంచెం రూపాయి ఎక్కువ వాళ్ళు డొనేషన్ ఇస్తారు. అది ఫీజు కాకుండా ఇట్ ఈస్ క్యాపిటల్స్ ఫీజు అంటారు. అది ఓన్లీ డిమాండ్ ఉన్నట్లకి. అది కూడా వీళ్ళు అన్నీ డిమాండ్ ఉన్న కోర్సు గవర్నమెంట్ కోట, వీళ్ళకు మేనేజ్మెంట్ కోటా అని ఉంటుంది. ఆ మేనేజ్మెంట్ కోటాని చేసుకోవచ్చు. అది ప్రతి కాలేజీలో ఉండేది ప్రతి కాలేజీ. మిగతా కంపేర్ టు అదర్ కాలేజెస్, అదర్ యూనివర్సిటీస్, మోహన్ బాబు చాలా రీజనబుల్గా దాన్ని వ్యాపార దృక్పథంలో చూడకుండా ఆ విద్యాసంస్థని తనకు భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం. మా నాన్న స్కూల్ టీచరు, నేను అక్కడి నుంచి మొదలై ఇప్పుడు వాళ్ళతో అయ్యి ఈ యూనివర్సిటీ కట్టే అవకాశం నాకు భగవంతుడు కల్పించాడు. అందుకని అక్కడ సాయినాథుని టెంపుల్ కూడా కట్టాడు ఆయన. మీకు మళ్ళీ ఆ టెంపుల్ చూస్తే బ్రహ్మాండమైన టెంపుల్, పూరిలో ఉన్నట్టు ఇక్కడ ఉన్నట్టు షిరిడీలో ఉన్నట్టు సాయినాథ్ టెంపుల్ బ్రహ్మాండం కట్టాడు. ఎందుకు కట్టాడు? ప్రజలకు అక్కడ ఆధ్యాత్మికంగా కూడా ఉండాలి. పిల్లలకు వచ్చే పిల్లలు డైలీ అక్కడికి వెళ్ళటం, పక్కన స్కూల్ కాంపౌండ్లో జస్ట్ ఆనుకుని కట్టాడు. ఇవన్నీ ఆయన ఒక పవిత్రంగా దాని ఒక భగవంతుడు తనకి ఇచ్చిన కార్యక్రమంగా చేస్తున్నాడు. దాన్ని ఎవడో ఈర్ష్యలు, ఈ జలసీలు ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళు పెట్టే కాకిగోలు తప్పితే ఇందులో ఏమాత్రం నిజం లేదు. ఓకే. సో దీని మీద మోహన్ బాబు గారు కానీ లేకపోతే విష్ణు గారు కానీ ఏమైనా రియాక్ట్ అయ్యే సందర్భాలు ఉన్నాయంటారా? ఛాన్సెస్ ఎందుకు అవుతారమ్మా? రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ ఒక యూనివర్సిటీ మీద మీరు అన్నట్టు అంత మంచి పేరు ఉన్న యూనివర్సిటీ మీద ఇవాళ ఇలా జరుగుతున్నాయి అని చెప్పి చాలా మంది చెప్తూ ఉన్నారు కదా. ఈ 10 మంది కాకి గోళ్ళతోటి 1000 మంది ఉన్నారమ్మా. ఈ 10 మంది కాకి గోళ్ళకి దీనికి రెస్పాండ్ అయ్యి వాళ్ళని గొప్పవాళ్ళని చేసి ఇలాంటివన్నీ ఇగ్నోర్ చేయాల్సిన విషయాలు తప్పితే దాన్ని పట్టుకుని మనం దానికి ఒక స్టేట్మెంట్ ఇచ్చి, ఇప్పుడు నేను కనుక మాట్లాడుతున్నా, మోహన్ బాబు దీనికి ఇలాంటి వాటికి రెస్పాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ పీపుల్ నో. అక్కడ చదువుతున్న వాళ్ళు, చదివిన వాళ్ళు, చదివి బయటకు వచ్చి పోలీస్ ఆఫీసర్లు అయిన వాళ్ళు, కలెక్టర్లు అయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు.
వాళ్ళకి దే నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్, వాట్ ఈస్ జరుగుతుంది ఏంటి, అక్కడ ఫ్యాకల్టీ ఎంత మంచి పవర్ఫుల్ ఫ్యాకల్టీ ఉంది, అరేంజ్మెంట్స్ పది చిల్డ్రన్ ఎలా ఉన్నాయి, ఒక స్పోర్ట్స్ అవ్వచ్చు, ఒక గేమ్స్ అవ్వచ్చు, ఒక లైబ్రరీ అవ్వచ్చు, ఏ స్థాయిలో ఉంది అది ఒక హై స్టాండర్డ్లో ఉన్నాయి. దాన్ని ఎవరో 10 మంది ఎవరో వెనకాల పుడిస్తే ఈ ఇంటెన్షనల్గా రద్దు చేయాలని చేసే వాళ్ళకి సమాధానాలు చెప్తూ కూర్చుంటే ఈ కెనాట్ రన్ ద యూనివర్సిటీ. సో ఇట్ షుడ్ బి ఇగ్నోర్ అంతే. సో ఇదండి ఇప్పటివరకు ఏంటంటే మోహన్ బాబు గారు యూనివర్సిటీ మీద పలు రకాలుగా విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అండ్ దీనికి సంబంధించి చిట్టుబాబు గారు అయితే ఎప్పటికప్పుడు దాన్ని చూస్తూ వస్తూ ఉన్నాము. సో అలాంటిది ఏది కూడా లేదు. అండ్ అక్కడ ఉన్న పేరెంట్స్ కావచ్చు అండ్ బయట వాళ్ళు కావచ్చు అదే యూనివర్సిటీలో జాయిన్ చేయడానికి చాలా మంది తాపత్రయపడుతూ ఉంటారు. అండ్ అలాంటివి కూడా ఏమీ లేవు. అండ్ 25% వరకు కూడా పేరెంట్స్కి అంటే స్టూడెంట్స్కి కూడా ఏంటంటే ఫ్రీ సీట్స్ కూడా ఇప్పిస్తూ ఉన్నారు. అండ్ మోహన్ బాబు గారు ఎప్పుడు కూడా ఇలాంటి దానికి కూడా ఆయన ఎప్పుడు కూడా తోడ్పడడు. మరి ఇవాళ ఎందుకని ఇట్లాంటి విమర్శలు వస్తున్నాయో కూడా తెలియడం లేదు. ఎవరో గిట్టని వాళ్ళు ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పైతే చిట్టుబాబు గారి మాటల్లో వింటున్నాము. మరి చూడాలి అసలు దీని వెనక నిజాలు ఏంటి, అసలు ఇంకా దీని వెనక పేరెంట్స్ ఇంకా బయటకు వచ్చి ఏమైనా మాట్లాడే పరిస్థితులు కనబడతాయా, అండ్ మోహన్ బాబు గారిని లేకపోతే మంచు విష్ణు గారు కానీ ఏమైనా సరే రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేవా అన్న విషయాలు కూడా చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.